అంశము యేసు క్రీస్తు కార్యము చేయాలి. వాక్యము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన క్రైస్తవులు నిద్ర లేచిన దగ్గర్నుండి మళ్లీ పడుకునే వరకు ప్రతి ఒక్కరూ వారి గురించి, వారి కుటుంబం గురించి, వారి స్నేహితులు, బంధువుల గురించే ఆలోచిస్తారు తప్ప వారిని సృష్టించిన యేసుక్రీస్తు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించినంత బిజీగా ఉంటారు. ఈ లోకంలో ఎంతోమంది అంగవైకల్యం గలవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వారిని చూచినప్పుడైనా దేవుడు గుర్తు రానంతగా తమ ధ్యాసలోనే ఉంటారు. దేవుడు తమకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, తమ తెలివితేటలను ధన సంపాదనకే వినియోగిస్తూ తమ కాలం వెళ్లబుచ్చుతుంటారు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తేనో, అనారోగ్యం కలిగితేనో అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అంతే తప్ప మిగతా సమయంలో తమను సృష్టించిన దేవుణ్ణి గుర్తు తెచ్చుకోరు. మన పాపముల కోసం యేసుక్రీస్తు మరణించాడన్న విషయం గురించి ఎవ్వరూ ఆలోచించరు. మనుష్యులు ఎవరైనా తమకు సహాయపడితే కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలనుకుంటారు. అలాంటిది తమ పాపముల కొరకు మరణించిన యేసు గురించి పట్టించుకోవడం లేదంటే వారు సాతాను పన్నిన ఉచ్చులో పడి సత్యమును గ్రహించక ఎంతగా సాతాను బంధకములలో ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు 16:15లో యేసు ప్రభువు చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయి. ఆ మాటలు వినబడనంత దూరంగా క్రైస్తవులు ఉన్నారు. ఏ క్రైస్తవుడు కూడా యేసు మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదు. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మాది కాదు, అది కేవలం సంఘకాపరులది, సువార్తికులది అనుకుంటున్నారు. క్రైస్తవులందరూ అన్యజనుల్లా జీవిస్తూ చనిపోయే వరకు వాక్యము వినే స్థాయిలోనే ఉంటున్నారు తప్ప సువార్త ప్రకటించే స్థాయికి ఎదగటం లేదు. యేసును గూర్చిన సువార్త లోకమంతటా ప్రకటించాల్సిన బాధ్యత క్రైస్తవులని చెప్పుకొనే ప్రతి ఒక్కరి మీద ఉంది. అయినప్పటికీ వాక్యము వినడమే తప్ప ప్రకటించలేని స్థితిలో నేటి క్రైస్తవులు ఉన్నారు. 2 తిమోతి 4:2లో వ్రాయబడిన ప్రకారం వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అన్న వాక్యము ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది. సమయము అసమయమనేది లేకుండా సువార్త ప్రకటించాల్సిన క్రైస్తవులు అన్యజనుల్లా లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే సువార్త ఎవరు ప్రకటిస్తారు? అపొస్తలుడైన పౌలు ఎంతో బాధపడుతూ ఫిలిప్పీలకు వ్రాసిన ఉత్తరములో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవరూ చూడరు అని చెప్పిన మాటలు ఇప్పటి ప్రతి క్రైస్తవునికి వర్తిస్తాయి. అయితే ఈ లోకభోగాలకు, లోకాసలకు బానిసలైన క్రైస్తవులు యేసుక్రీస్తు కార్యమును తమ భుజాలపై వేసుకునే పరిస్థితి లేదు. ప్రపంచం నాశనం వైపు పరుగెడుతుంటే క్రైస్తవులందరూ టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్లతో కాలక్షేపం చేస్తున్నారు. తీర్పు దినమున ప్రతి క్రైస్తవుడు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సువార్త ప్రకటించడమే యేసుక్రీస్తు కార్యము కాబట్టి ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. నీవు నిజమైన క్రైస్తవుడివి అయితే సువార్త ప్రకటించాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ కుమారుడైన యేసుక్రీస్తు కార్యమును నెరవేర్చుటకు కావలసిన శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.